పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనము. పశ్చాత్తాపము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని మీతో చెప్పుచున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభుని పవిత్ర హృదయ పండుగ తెలియచేస్తూ ఉన్నాను. యేసు ప్రభుని పవిత్ర హృదయము మనం చూసినట్లయితే ఆది సంఘము నుంచి కూడా విశ్వాసులు క్రీస్తు ప్రభుని యొక్క హృదయం పట్ల అమితమైనటువంటి భక్తిని, అమితమైనటువంటి విశ్వాసాన్ని, క్రీస్తు ప్రభుని యొక్క ఆ పవిత్ర హృదయానికి వారి యొక్క ప్రార్థనలు, వారికి విశ్వాసాన్ని కలిగి జీవించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగగా కొనియాడేటువంటి విధానము ప్రారంభంలో లేదు. కానీ మనం చూసినట్లయితే 1686వ సంవత్సరంలో ఒక అమ్మగారు, సిస్టర్ మేరీ మార్గరెట్ అనేటువంటి అమ్మగారికి క్రీస్తు ప్రభు తన యొక్క హృదయమును పదే దర్శనముల ద్వారా కనబరిచి ఉన్నాడు. అనేకమైనటువంటి సార్లు ఈ యొక్క దర్శనముల ద్వారా ఆ అమ్మగారికి, మార్గరెట్ అమ్మగారికి కనిపించి, ఈ యొక్క హృదయం మీదుగా ఒక పండుగను మీరు ఏర్పాటు చేయండి, ఈ యొక్క హృదయానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, పండుగను మీరు ఏర్పాటు చేయండి అని పదే ఆ యొక్క అమ్మగారికి కనిపించడం ద్వారా ఆ సిస్టర్ మార్గరెట్ గారు ఈ యొక్క విషయమును అక్కడ ఉన్నటువంటి అమ్మగారులకి మరియు అక్కడ ఉన్నటువంటి గురువులకు ఆ యొక్క విషయాన్ని తెలియచేసింది. మరి ఈ సమయంలో, ఆ సంవత్సరంలోనే 1686వ సంవత్సరములో మొట్టమొదటిగా ఈ యొక్క యేసు ప్రభుని పవిత్ర హృదయం మీదుగా ఆ పండుగ దివ్య బలి పూజ ఆ యొక్క మోనస్ట్రీలో, ఆ సిస్టర్ ఎక్కడైతే ఉంటూ ఉన్నదో ఆ యొక్క కాన్వెంట్లో మొట్టమొదటి దివ్య బలి పూజ సమర్పించబడింది. అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క పండుగ అది నాందిగా ఉంటూ ఉన్నది. మరి ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ యొక్క పండుగను ఘనంగా వైభవముగా కొనియాడుతూ ఉన్నది. మనం చూసినట్లయితే 17th సెంచరీ 17వ శతాబ్దంలో కొన్ని ప్రదేశాలలో, కొన్ని మోనస్ట్రీస్లో, కొన్ని రిలీజియస్ ఆర్డర్స్ వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలలో ఈ యొక్క పండుగ కొనియాడటం జరుగుతూ వచ్చింది. మరి తరువాత 1856వ సంవత్సరంలో పోప్ పయస్ 9వ పయస్ పాపగారు, భక్తినాథ పాపగారు ఈ యొక్క పండుగను యావత్ శ్రీ సభ ప్రపంచమంతా కూడా కొనియాడాలి అని లేఖనము జారీ చేసి ఉన్నారు. కాబట్టి అప్పటి నుంచి ఈ యొక్క పండుగ యావత్ ప్రపంచము కథోలిక సంఘము, కథోలిక శ్రీసభ ఈ యొక్క పండుగను కొనియాడటము ప్రారంభించింది. మీరు గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరము కూడా జూన్ మాసము యేసు ప్రభుని తిరు హృదయానికి అంకితము చేయబడినటువంటి మాసముగా మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. తల్లి అయిన శ్రీసభ కొనియాడుతూ ఉన్నది. క్రీస్తు ప్రభుని పరమ పవిత్ర శరీర రక్తముల తర్వాత వచ్చేటువంటి ఆదివారము లేదా వచ్చేటువంటి శుక్రవారం రోజున యేసు ప్రభుని తిరుహృదయ పండుగను కొనియాడాలి, ఇక మహోత్సవాన్ని కొనియాడాలి అని తల్లి అయిన శ్రీసభ పరిగణించింది. కాబట్టి క్రీస్తు ప్రభుని శరీర రక్తాల ఆదివారం తర్వాత వచ్చేటువంటి శుక్రవారం రోజున అనేకమైనటువంటి ప్రదేశాలలో ఈ యొక్క పండుగ ఘనంగా వైభవంగా కొనియాడటం జరుగుతుంది. మరి కొన్ని ప్రదేశాల్లో ఆ తర్వాత వచ్చేటువంటి ఆదివారం రోజున ఈ యొక్క పండుగను ఎంతో ఘనంగా వైభవంగా కొనియాడటము ప్రారంభించింది. కాబట్టి ఈ రీతిగా యేసు ప్రభుని తిరు హృదయ పండుగ మనుగడలోనికి వచ్చింది. ఈరోజు యావత్ ప్రపంచము ఈ యొక్క పండుగను ఎంతో ఘనంగా వైభవముగా కొనియాడుతూ ఉన్నది. మనకు అనేకమైనటువంటి ప్రదేశాల్లో యేసు ప్రభుని యొక్క తిరుహృదయ చిత్రపటాలని మనం చూస్తూ ఉంటాం. ఆయన యొక్క హృదయం
హృదయం నుంచి రక్తము జారివారుతూ ఉన్నటువంటి పటాలని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది యేసు ప్రభుని తిరు హృదయానికి నిదర్శనముగా ఉంటుంది. తన యొక్క హృదయమును చూపిస్తూ తన యొక్క 2 వేళ్ళు ఇలాగా కనిపించి ఉండేటువంటి చిత్రపటాలని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అది యేసు ప్రభుని తిరు హృదయ చిత్రపటముగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభుని యొక్క తిరు హృదయము, పవిత్ర హృదయము తన యొక్క నిజమైనటువంటి ప్రేమకి, తన నిజమైనటువంటి త్యాగానికి గుర్తుగా ఉన్నాయి. మనం సాధారణమైనటువంటి ఈ యొక్క జీవితంలో మనం చూసినట్లయితే హృదయాన్ని ప్రేమకి గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరన్నా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులు వారి యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి ఈ యొక్క హృదయ ఆకారంలో ఉన్నటువంటి చిత్రాలని కానీ, హృదయ ఆకారంలో ఉన్నటువంటి ఏదైనా బహుమతుల్ని కానీ, హృదయ ఆకారంలో ఉన్నటువంటి ఏదైనా గుర్తుల్ని కానీ, డ్రాయింగ్స్ కానీ వేయటం, ఈ రీతిగా వారి యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి ఈ హృదయం యొక్క గుర్తును వినియోగించడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హృదయము ప్రేమకి గుర్తుగా ఉన్నది. మరి మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేకమైనటువంటి ప్రేమలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రుల మధ్య ఉండేటువంటి ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఉండేటువంటి ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ప్రేమ, బంధుమిత్రుల మధ్య ఉండేటువంటి ప్రేమ, ఇరుగు పొరుగు వారి మధ్య ఉండేటువంటి ప్రేమ, లేదా యవన బాణంలో ఉన్నటువంటి బిడ్డల మధ్య ఉండేటువంటి ప్రేమ, ఈ రీతిగా ఈ సమాజంలో మనం అనేక రకాలైనటువంటి ప్రేమల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ఈ ప్రేమలన్నీ ఒకటి క్రీస్తు ప్రభు మన పట్ల చూపించినటువంటి ప్రేమ ఒకటేనా అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఎప్పటికీ కూడా కాదు. ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ప్రేమ, మనం పొందుకునేటువంటి ప్రేమ, మనం చూపించేటువంటి ప్రేమ ఒక ఎత్తు అయితే, క్రీస్తు ప్రభు ఈ లోకం పట్ల మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ అది మరొక ఎత్తు. మనం ఈ లోకంలో పొందుకునేటువంటి ప్రేమ అశాశ్వతమైనటువంటి ప్రేమ. ఇది ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు. అది ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ. అది ఈరోజు ఉంటే రేపటికి ఉండకపోవచ్చు. ఈరోజు బాగానే ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఏదో ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండవచ్చు. ఏదైనా చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయనుకోండి, వెంటనే వారి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. నిన్నటి వరకు కూడా బాగానే ప్రేమిస్తున్నాను, మరుసటి రోజుకి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఆ యొక్క ప్రేమ కాస్త ద్వేషంగా మారవచ్చు, శత్రుత్వంగా మారవచ్చు. కాబట్టి ఈ లోకంలో మనం చూసేటువంటి ప్రేమ, మనం పొందుకునేటువంటి ప్రేమ, మనం చూపించేటువంటి ప్రేమ అశాశ్వతమైనది. అది ఈరోజు ఉంటే రేపటికి ఉంటుందో లేదో కూడా మనం గ్యారెంటీ ఇవ్వలేనటువంటి ప్రేమ. కాబట్టి మన యొక్క హృదయము ఇటువంటిది. మానవ హృదయము ప్రతిదాన్ని కూడా మనము గ్రహిస్తూ ఉంటాం. చిన్న మనస్పర్ధలు వచ్చినా, చిన్న కోపతాపాలు వచ్చినా, చిన్న ద్వేషాలు వచ్చినా, చిన్నపాటి గొడవలు జరిగినా వెంటనే ఆ ప్రేమ అనేది కనుమరుగైపోతూ ఉంటుంది. ఆ ప్రేమను మనం కోల్పోతూ ఉంటాం. ఆ ప్రేమను మనం చూపించడం ఆపివేస్తూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభుని ప్రేమ ఇటువంటిది కాదు. క్రీస్తు ప్రభుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. అది ఎప్పటికీ కూడా ఉండేటువంటి ప్రేమ. అది మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన మీద ఆ ప్రేమ ఒకే రీతిగా ఉంటుంది. మనం ఈ లోకంను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా ప్రభు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అది నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమ, క్రీస్తు ప్రభు మన పట్ల చూపించినటువంటి ప్రేమ. కాబట్టి ఏమి చేసినా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎటువంటి తప్పిదములు చేసినా, ఎటువంటి పాపములో ఉన్నా, ఎటువంటి మాటలు మాట్లాడినా, ఎంత ఆయనని తిట్టినా, ప్రభుని నువ్వు నిందించినా, ప్రభు మీద నువ్వు కోపపడినా, ప్రభుని అనేకమైనటువంటి మాటలతోటి నిందించినా, ఆయనకి వ్యతిరేకంగా పాపము చేసినా, నువ్వు ఎలాగ ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభు ఆ నిజమైనటువంటి ప్రేమతోటి మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. మన యొక్క జీవితాన్ని బట్టి మన మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ మారేది కాదు. ఎందుకంటే దేవుని యొక్క కృప అమితమైనది. మన యొక్క చేయదములను బట్టి ఆయన యొక్క ప్రేమ మన మీద ఉండదు. మనం ఎటువంటి వారమైనా, మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా ఆయన ప్రేమ ఒకే రీతిగా మన మీద చూపిస్తూ ఉంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభుని ప్రేమ నిజమైనటువంటి ప్రేమ. కాబట్టి ఈ నిజమైనటువంటి ప్రేమకు నిదర్శనమే ఆ ప్రభుని యొక్క పవిత్ర హృదయము. కాబట్టి ఆ నిజమైనటువంటి ప్రేమకి గుర్తుగా ఈరోజు ఈ యొక్క గొప్ప పండుగను మనం కొనియాడటము సమంజసమే. కాబట్టి క్రీస్తు ప్రభుని యొక్క హృదయాన్ని మనం కొనియాడాలి.
ఈ పవిత్రమైనటువంటి హృదయాన్ని మనం కొనియాడాలి. ఈ నిజమైనటువంటి త్యాగానికి నిదర్శనముగా ఉన్నటువంటి ఈ హృదయ పండుగను మనం కొనియాడాలి. కాబట్టి ఎప్పుడైతే మన యొక్క ఈ తిరు హృదయ పండుగను, పవిత్ర హృదయ యేసు ప్రభుని పండుగను మనం కొనియాడుతూ ఉన్నామో, ఆయన మన కోసం చేసినటువంటి త్యాగం అంతా కూడా మన యొక్క గుర్తుకు రావాలి. కానీ మన మీద చూపించినటువంటి నిజమైనటువంటి ప్రేమ మనకి గుర్తుకు రావాలి. ఆ ప్రభువు ఆ హృదయం నుంచి మనకి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి వాక్యము మనకి గుర్తుకు రావాలి. ఆయన చూపించినటువంటి లోకానికి చూపించినటువంటి ఆ నిజమైన ప్రేమ మనకి జ్ఞాపకం రావాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఇది నిజమైనటువంటి ప్రేమ. క్రీస్తు ప్రభు చూపించినటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. మరి ఈ లోకంలో పొందుకున్నటువంటి ప్రేమలు నిజమైనటువంటి ప్రేమలు కాదా అంటే, అన్ని ప్రేమలు అలాగనే ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పలేం. కొంతమంది నిజంగా ప్రేమిస్తారు, వారి కోసం చివరికి చనిపోవడానికి కూడా కొంతమంది వెనుకాడటం లేదు. ఈ సమాజంలో మనం చూస్తూ ఉంటాం. ఒక ప్రియుడు ప్రేయసిని ప్రేమిస్తే ఆ ప్రేయసి కోసం తాను మరణించడానికి కూడా కొంతమంది వెనుకాడటం లేదు. మన న్యూస్ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ లోకంలో కూడా కొంతమంది ఈ నిజమైనటువంటి ప్రేమను మనకు కనపరుస్తూ ఉంటారు. కానీ అది శాశ్వతమైనటువంటి ప్రేమ కాదు, అది ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమే. మనిషి బతికున్నంత వరకే తాను ఆ ప్రేమను చూపించగలుగుతాడు. అది ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, చూపించేటువంటి వ్యక్తి కావచ్చు, పొందుకుంటున్నటువంటి వ్యక్తి కావచ్చు. కాబట్టి మానవ జీవితం ఎంతవరకైతే ఈ లోకంలో ఉంటుందో అంతవరకే ఈ ప్రేమను కనబరచగలుగుతూ ఉంటాం. కానీ ఒకసారిగా ఈ జీవితం అంతమైన తర్వాత మనం ఆ ప్రేమను, అదే ప్రేమను కనబరిచి ఉండలేము. కానీ క్రీస్తు ప్రభు మన ఈ జీవితం అంతమైన తర్వాత కూడా మన మీద అదే ప్రేమను పరలోక రాజ్యంలో కూడా చూపిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరము కూడా ఆ పరలోక రాజ్యానికి చేరాలన్నదే ప్రభుని యొక్క ప్రేమ నిదర్శనము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులను గమనించండి. మరి ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ప్రేమ, కొన్నిసార్లు తల్లిదండ్రులు బిడ్డల మీద చూపించేటువంటి ప్రేమ నిజమైనటువంటి ప్రేమ కదా అన్నటువంటి ప్రశ్న మనకి వస్తుంది. నిజమే, తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల చూపించేటువంటి ప్రేమ నిజమైనటువంటి ప్రేమ. కానీ కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మనం చూసినప్పుడు, మనం రీసెంట్గా చూసినటువంటి కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మనం చూస్తే, ఒక తల్లి తన యొక్క ప్రియుడితోటి హనీమూన్కి వెళ్ళడం కోసము తన యొక్క బిడ్డలిద్దరూ కూడా అడ్డుగా ఉన్నారని చెప్పేసి బిడ్డలిద్దరిని కూడా చంపేసింది. అదే రీతిగా ఒక స్త్రీ తాను పెట్టుకున్నటువంటి వివాహేతర సంబంధానికి తన యొక్క 12 ఏళ్ల కుమారుడు అడ్డుగా ఉన్నాడని చెప్పేసి ఆ కుమారుణ్ణి చంపేసింది. కాబట్టి ఇటువంటి సన్నివేశాలు మనం చూసినప్పుడు, అయ్యో, తల్లిదండ్రులు చూపించేటువంటి ప్రేమ కూడా నిజమైనటువంటి ప్రేమ కాదా? ఈ స్వార్థపూరితమైనటువంటి ప్రేమని కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా కనబరుస్తూ ఉన్నారా అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ అందరూ తల్లిదండ్రులు ఇలాగనే ఉన్నారంటే కానే కాదు. కానీ కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఇటువంటి ఆలోచన మనకి వస్తుంది. అయ్యో, లోకము ఎటువైపు వెళ్తుంది? చివరికి తల్లిదండ్రులే తమ యొక్క బిడ్డలను చంపుకునేటువంటి రీతిగా మనుషుల యొక్క హృదయములు మారిపోతూ ఉన్నాయా? మనుషుల మధ్య ప్రేమలు మారిపోతూ ఉన్నాయా అనేటువంటి ఆలోచన చాలాసార్లు మనకి వస్తుంది. కానీ వీటన్నిటికీ అతీతముగా నిజమైనటువంటి ప్రేమను కనబరిచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువు. మనందరము కూడా ఆయన సిలువ వేయండి అని చెప్పి కేకలు వేసినప్పటికీ కూడా ఆయన ఆ సిలువలో కూడా మన కోసం ప్రార్థన చేశాడు. క్షమ కలిగినటువంటి హృదయం, క్షమించేటువంటి హృదయం. ఆ సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వీరిని క్షమించు ప్రభువా అని చెప్పేసి తాను చూపించినటువంటి ప్రేమ, క్షమాపణ హృదయము నిజమైనటువంటి ప్రేమకు నిదర్శనము. కాబట్టి క్షమాపణ హృదయము, ప్రేమ కలిగినటువంటి హృదయం, నిర్మలమైన హృదయం, కరుణ కలిగినటువంటి హృదయము క్రీస్తు ప్రభుని హృదయము. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ హృదయానికి మన యొక్క హృదయాల్ని అంకితం చేసుకోవాలి. స్వార్థముతో నిండిపోయినటువంటి ఈ లోకము, స్వార్థముతో నిండిపోయినటువంటి మన యొక్క హృదయములు ప్రభుని యొక్క హృదయానికి అంటగొట్టబడినప్పుడు మన యొక్క హృదయములు కూడా పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయములుగా మారుతాయి. కాబట్టి ఈ పరిశుద్ధ సమయంలో క్రీస్తు ప్రభుని పవిత్ర హృదయ పండుగను మనందరము కూడా కొనియాడుతూ ఉండగా ఆ ప్రభుని యొక్క హృదయంలోనికి మన యొక్క హృదయములు అంకితము చేసుకుందాం. ఆ ప్రభుని యొక్క హృదయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రభుని యొక్క ప్రేమ, నిర్మలమైనటువంటి హృదయము,
ప్రభుని యొక్క క్షమ కలిగినటువంటి హృదయము, ప్రభు కలిగినటువంటి కారుణ్యమైనటువంటి హృదయము ఈరోజు మనందరం కూడా ధ్యానం చేసుకుంటూ ఆ హృదయానికి మన యొక్క హృదయాన్ని అర్పించుకుంటూ ఆ ప్రభుని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు పరమ పవిత్రుడైన దేవా, పరలోక రాజ్యం మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. నీ నిర్మలమైన హృదయంతో మమ్మల్ని ప్రేమించి ఉన్నావు, మీకు స్తోత్రములయ్యా. దయగల సర్వేశ్వర, మా హృదయంలో ప్రభ నీ హృదయమునకు అంటగొడుతూ ఉన్నా. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి మాలిన్యమును ప్రభ తీసివేయండి. మాలో ఉన్నటువంటి ప్రతి స్వార్థమును తీసివేయండి, ప్రతి అసూయను తీసివేయండి, ప్రతి ద్వేషమును తీసివేయండి. మీ పవిత్రమైనటువంటి హృదయముగా ప్రభ మమ్మల్ని కూడా మార్చమని, ఈ నిర్మలమైనటువంటి హృదయంతో ప్రభ మేము ఈ లోకంలో జీవిస్తూ నిత్యము కూడా ప్రభ నీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ మనవులు మన ఆదుని యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.